హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 12 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఈ యొక్క పార్ట్ 12 లో మనం మేజర్ గా స్టార్ట్ చేయబోతున్నటువంటి టాపిక్ వచ్చేసరికి పొల్యూషన్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. కాంపిటేటివ్ లో మనకి ఒక మెయిన్ సెగ్మెంట్స్ లో ఓజోన్ ఒకటి, అంటే దాంట్లో మన సిఎఫ్సిస్, గ్లోబల్ వార్మింగ్ అదంతా కూడా అదొక సెగ్మెంట్ అయితే, పొల్యూషన్ అనేది ఒక సెగ్మెంట్ అవుతుంది. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ అదేవిధంగా బయోస్ఫియర్ రిజర్వ్స్ ఇవన్నీ కూడా ఒక సెగ్మెంట్ గా అడుగుతుంటారు. సో ఆల్రెడీ మనకు బయోస్ఫియర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి పార్ట్ 11. దీంట్లో మనం పొల్యూషన్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ముందు మీరందరూ ఏం చేయాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే, అండ్ పొల్యూషన్ లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్ గా క్వశ్చన్స్ మొత్తం డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ ఒక 5 to 6 minutes మాత్రము కాన్సెప్ట్ చెప్తా. కాన్సెప్ట్ క్లియర్ గా వినండి. విన్న తర్వాత అప్పుడు మన క్వశ్చన్ సాల్వ్ లోకి వెళ్ళిపోతే మీరు జస్ట్ 5 to 6 minutes లోనే క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేయగలరు. ఎందుకంటే మాక్సిమం క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయినాయి. ఈ సిలబస్ చాలా లిమిటెడే. కాకపోతే ఏంటంటే ఆ పదాలు వాటి యొక్క అర్థాలు తెలిస్తే ఈజీ, అర్థాలు తెలియకపోతే అదేందో అని అర్థం చేసుకునే లోపల టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అక్కడ మనకు ఇది కాంప్లికేటెడ్ అనిపిస్తుంది. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రెంచ్ నుంచి రావడం జరిగింది. ఓకేనా, ఎన్విరాన్మెంట్ అనేటువంటి పదం అనేది ఫ్రెంచ్ భాష నుంచి వచ్చింది. సో ఎన్విరాన్ అంటే ఏంటిది? మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటిది. సో మనకి యొక్క పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారంగా లేదా జీవుల చుట్టూ పరివేష్టితమైనటువంటి పరిస్థితులే పర్యావరణం అని అంటాం. సో ఈ పర్యావరణంలోనే కొన్ని అన్య పదార్థాలు ఉండవలసినటువంటి గాఢతల కంటే ఎక్కువగా ఉండి తగిన కాల పరిమితిని కలిగి ఉండి మానవుడు లేదా ఇతర జీవుల మనుగడకు అంతరాయం కలిగించడాన్ని పర్యావరణ కాలుష్యం అనడం జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క పర్యావరణ కాలుష్యాలు అనేవి 2 రకాలు. ఒకటి మానవ ప్రమేయం ఉండేవి, 2 మానవ ప్రమేయం లేనటువంటిది. మానవ ప్రమేయం లేనటువంటి ఏంటి? సునామీలు కానీ, లేకపోతే ఎర్త్ క్వేక్స్ అంటే భూకంపాలు కానీ, అండ్ దాంతో పాటు మనకు వాల్కెనో ఎరప్షన్ కానీ, ఇవన్నీ కూడా మానవుని యొక్క ప్రమేయం లేకుండా జరిగాయి. మానవుని యొక్క ప్రమేయం అంటే ఏంటిది? ఇక్కడ ఏం చేస్తాం? ఫ్యాక్టరీస్ అండ్ నెక్స్ట్ వెహికల్స్ అండ్ దాంతోపాటు వాటర్లో కెమికల్స్ అవన్నీ కూడా మిక్స్ అవ్వడం వల్ల, అండ్ దాంతోపాటు ఏదైతే ఎరువులని మనం నేల మీద వేస్తామో అది నేలలోకి ఇంకిపోయి అక్కడ మనకేమవుతుంది? సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ అండ్ దాంతోపాటు సౌండ్ పొల్యూషన్, ఇవన్నీ కూడా పొల్యూషన్స్ అనేవి మనం క్రియేట్ చేస్తున్నాం. మరి ఒక వాల్కానిక్ ఎరప్షన్ వల్ల పొల్యూషన్ అవుతుందా అంటే ఎస్, దీనివల్ల కూడా పొల్యూషన్ అవుతుంది. ఓకే, సో ఎర్త్క్వేక్స్ వల్ల పొల్యూషన్ అవుతుందా అంటే ఎస్, దీనివల్ల కూడా జీవ సమతౌల్యం మొత్తం పోవడం జరుగుతుంది. అది కూడా మనకు ఒక పొల్యూషన్ ల్యాండ్. ఓకే, సునామీ వల్ల ఏమవుతుంది? ఏదైతే ల్యాండ్ ఏరియా ఉంటుందో అదంతా కూడా మొత్తం క్లీన్ అయిపోవడం జరుగుతుంది. మొత్తం అక్కడ ఉన్నటువంటి వెజిటేషన్ అండ్ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసేస్తుంది. అది కూడా మనకు ఒక రకమైనటువంటి పొల్యూషన్ కిందకి రావడం జరుగుతుంది. ఎందుకంటే సునామీ వచ్చిపోయిన తర్వాత అక్కడ మొత్తం వ్యర్థాలు అయిన చేరుతుంటాయి కదా, అది కూడా పొల్యూషన్ కిందకి రావడం జరుగుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు మనకు జరుగుతున్నటువంటి దాంట్లో జల, వాయు, భూ కాలుష్యం అనేది ప్రధానమైనటువంటి. ఓకే, మరి ఒక మానవుడి ద్వారా జరిగేటటువంటి పొల్యూషన్ మనం ఆర్టిఫిషియల్ పొల్యూషన్ అని, న్యాచురల్ గా జరిగేటటువంటి దాన్ని మనం న్యాచురల్ పొల్యూషన్ అనేది అనడం జరుగుతుంది. ఓకే, మరి ఒక పొల్యూషన్ లో ఏముంటాయంటే పొల్యూటెంట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. పొల్యూటెంట్స్ అంటే కాలుష్యకాలు. ఓకేనా, సో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా మనకి ఒక మానవుని కార్యకలాపాల వల్ల లేదా మానవుని యొక్క చర్యల వల్ల పర్యావరణంలో కొన్ని పదార్థాల యొక్క గాఢతలు సాధారణ స్థాయికి మించి ఉండడం వల్ల మానవునిపై, ఇతర జీవులపై అండ్ విధంగా సంపూర్ణ జీవజాలంపై లేదా ఆ యొక్క స్పియర్ అంటే ఆ యొక్క ఆవరణంలో ఉన్నటువంటి ఏదైతే నిర్జీవ పదార్థాలపై జరిగేటటువంటి దుష్ప్రభావాన్ని మనం ఇక్కడ ఏమంటాం? పొల్యూటెంట్స్ గా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏదైతే అక్కడ ఆ యొక్క కాలుష్యానికి కారణమవుతుందో వాటి మనం కాలుష్యకాలని అంటాం. ఉదాహరణకు పాదరసం, హెచ్జి అంటే పాదరసం కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ అండ్ దాంతోపాటు సల్ఫర్ డైఆక్సైడ్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఇక్కడ కారణాలుగా కనిపించడం జరుగుతుంది. ఈ కాలుష్యకాలు పర్యావరణంలో ప్రవేశించడం వల్ల మనకు ఏం జరుగుతాయి? కాలుష్యం అనేది రావడం జరుగుతుంది. ఇది మేజర్గా ఎన్ని రకాలు కలుస్తాయి అంటే 2 రకాలు. ఓకేనా, సో దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ప్రైమరీ పొల్యూటెంట్స్. సో దీంట్లో ఇది ఏ విధంగా అయితే ఎంటర్ అవుతుందో డైరెక్ట్ అదే విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే పాదరసం కానీ, డిడిటి కానీ, అంటే డైక్లోరో డైఫినల్ ట్రైక్లోరో ఈథేన్, సో ఇది కానీ, ప్లాస్టిక్ కానీ, CO2 కానీ, SO2 కానీ, ఇవన్నీ ఏంటి? అట్మాస్ఫియర్ లో మనకి ఎంటర్ కాగానే, అంటే మన యొక్క భూ వాతావరణంలోకి ఎంటర్ అయినా లేదు అన్నట్లయితే మన యొక్క ట్రోపోస్ఫియర్ ఏదైతే ఒక ఏరియా ఉంటుంది ఇక్కడ ఇవి ఉన్న ఆ యొక్క డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది
పొల్యూషన్ లో చూపించడం జరుగుతుంది. వీటిని ఏమంటాం? డైరెక్ట్ అంటే ప్రైమరీ పొల్యూటెంట్స్ అనడం జరుగుతుంది. రెండోది వచ్చేసరికి సెకండరీ పొల్యూటెంట్స్. సో సెకండరీ పొల్యూటెంట్స్ లో ఏంటిదంటే ఇవి డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఇవి మార్పు చెందడం వల్ల జరిగేటటువంటి, అంటే నైట్రోజన్ ఆక్సైడ్ మరియు హైడ్రోకార్బన్స్ కలిస్తే పెరాక్సీ ఎసైల్ నైట్రేట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ అది ప్యాన్ అనడం జరుగుతుంది. ప్యాన్ అనేటటువంటి స్ట్రక్చర్ వస్తుంది. అండ్ దాంతోపాటు కాంతి రసాయన పొగమంచు, ఫోటో కెమికల్ స్మాగ్స్, ఇవన్నీ కూడా మనకు అంటే దీన్ని మనం పీసీఎస్ అని అంటాం. ఇవి కానీ వీటి వల్ల అంటే ఒకటి ఎన్విరాన్మెంట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మరొక పదార్థంతో చర్య జరిపి మూడో కొత్త పదార్థం ఏర్పడుతుంది కదా, ఆ కొత్త పదార్థం వల్ల మనకి ఒక పొల్యూషన్ జనరేట్ అయితే ఇది పొల్యూటెంట్ గా ఉంటుంది, దాన్ని మనం సెకండరీ అని అంటాం. లేదు ప్లాస్టిక్ లెక్క రాగానే అది డైరెక్ట్ అటాక్ చూపిస్తే దాన్ని మనం ప్రైమరీ అని అనడం జరుగుతుంది. ఓకే, మరి ఒక పొల్యూటెంట్స్ లో కూడా కాలుష్యాల యొక్క ఉనికి అంటే వాటి యొక్క స్థాయి, వాటి యొక్క సామర్థ్యం, వాటిని బట్టి కన్నా తీసుకుంటే ఇది మళ్ళీ మనకు రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో క్వాంటిటేటివ్, రెండోదేమో క్వాలిటేటివ్. ఓకే, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఎక్కువ క్వాంటిటీ కనుక ఉన్నట్లయితే అది ప్రభావం అనేది ఎక్కువ చూపిస్తుంది. అంటే CO2 ఉంటుంది, ఆల్రెడీ గాల్లో 0.03% ఉంటుంది. ఓకే, అది ప్రాబ్లం లేదు. కానీ అది 1%, 2% అయింది అనుకోండి, దాని యొక్క క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి అది ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. కార్బన్ మోనాక్సైడ్ అతి తక్కువగా ఉండాలి, కానీ అది లిమిట్ పెరిగినట్లయితే మనిషికి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సిఓ కానీ SO2 కానీ NOx కానీ ఇవన్నీ కూడా క్వాంటిటీ, అంటే వాటి యొక్క క్వాంటిటీ పెరిగినట్లయితే వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ పాయింట్ ఆఫ్ లో కన్నా తీసుకుంటే ఇవి స్వాభావికంగా ఉండక మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతిలోకి ఎంటర్ అవుతాయి. క్రిమి సంహారకాలు కానీ క్రిమి కీటకాదులను నాశనం చేసేటటువంటి క్రిమి సంహారక మందులు, కీటక సంహారాలు, DDT ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏమొస్తాయి, పురుగు మందులు, ఇవన్నీ కూడా క్వాలిటీ. అంటే వాటి యొక్క పవర్ ఏదైతే ఎక్కువగా ఉంటుంది అది అంత ఎక్కువగా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఓకే, మరి ఒక పొల్యూటెంట్స్ కూడా మళ్ళీ రెండు రకాలండి. ఓకే, పొల్యూటెంట్స్ వచ్చినాయి అవి ఏంటి అనేది తెలుసుకున్నాం. మరి పొల్యూటెంట్స్ మళ్ళీ రెండు రకాలు ఏంటి? బయో డిగ్రేడబుల్, రెండోది నాన్ బయో డిగ్రేడబుల్. కొన్ని ఏమో భూమిలో జీవక్షయం చెందుతాయి, ఇంకోటేమో జీవక్షయం చెందనటువంటి. ఓకేనా, జీవక్షయం చెందేటటువంటి ఏంటి? మనకు పర్యావరణంలోకి విడుదలైనటువంటి కాలుష్యకాలు వివిధ జీవుల యొక్క సమక్షంలో విచ్ఛిన్నం చెంది హానికరంగా మారుతాయి. అంటే వీటిని జీవ విచ్ఛిన్న కాలు అని అనొచ్చు, లేదా జీవక్షయం అని కూడా అనొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నాన్ బయోడిగ్రేడబుల్ అన్ని అంటే ఇవి ఎటువంటి పొజిషన్లో ఎంటర్ అయినా అదే విధంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల వరకు అదే విధంగా ఉంటాయి, ఎటువంటి మార్పులు చెందవు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్లాస్టిక్స్. ఓకే, అండ్ మరి యొక్క జీవక్షయానికి సంబంధించినటువంటిది పేపర్ కానీ, అండ్ దాంతోపాటు చెట్టు యొక్క కొమ్మలు కానీ అంటే బ్రాంచెస్, అండ్ అదేవిధంగా చెత్త కానీ అంటే వేస్ట్, ఇవన్నీ కూడా దీని కిందకి రావడం జరుగుతుంది. ఓకే, మరి వీటితో పాటు మనకు మరికొన్ని పదాలు కూడా ఉండడం జరుగుతుంది. సో వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి పదాలు అనేవి మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మిస్ట్. ఓకేనా, మిస్ట్ లేదా తెలుగులో మిస్ట్ అనడం జరుగుతుంది. సో మిస్ట్ అంటే ఏంటిది? చిన్న చిన్న నీటి బిందువులు గాలిలో తేలియాడడాన్ని మనం మిస్ట్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫాగ్. ఇది అందరికీ తెలిసినటువంటిది. సమీకరించబడినటువంటి ద్రవరూప నీటి బిందువులు లేదా మంచు స్ఫటికాలని మనం ఫాగ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్మాగ్. ఓకేనా, స్మాగ్ అంటే ఏంటిది? స్మోక్ అండ్ అదేవిధంగా ఫాగ్ రెండు కలిస్తే దాన్ని మనకి ఇక్కడ పొగ అండ్ దాంతో పాటు ఫాగ్, ఈ రెండు కలిసి దాన్ని మనం స్మాగ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హేజ్ అని అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హేజ్ దుమ్ము, పొగ మరియు ఇతర పొడి రేణువులు వాతావరణంలో ఉండడం వల్ల ఆకాశం నిర్మలంగా లేకుండా మొత్తం అదంతా డస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కలిసి దాన్ని మనం హేజ్ అని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏరోజాల్స్ అనేవి కనుక తీసుకుంటే ద్రవ బిందువులు లేదా రేణువులు, వాయువుల యొక్క మిశ్రమాన్ని మనం ఇక్కడ ఏరోజాల్స్ అని అంటాం. అండ్ నెక్స్ట్ కంటామినెంట్స్ అంటే మలినాలు అంటే కంటామినెంట్స్ అనడం జరుగుతుంది. ఇది ప్రకృతి సిద్ధంగా లభించకుండా మనకి ఏదైతే పదార్థం మనం తీసుకుంటాం దాంట్లో కనుక మానవ యొక్క కార్యకలాపాల వల్ల కానీ చర్యల వల్ల కానీ దాంట్లో హాని కలిగించేటటువంటి పదార్థాలు కలిసి ఉండేటటువంటి దాన్ని మనం మలినం అనడం జరుగుతుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిసెప్టర్స్ అంటే గ్రాహకాలు. సో కాలుష్య ప్రభావానికి లోనైనటువంటి మాధ్యమాన్ని మనం ఇక్కడ గ్రాహకం అనడం జరుగుతుంది. అంటే మనకు కొన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం అండ్ దాంతోపాటు వాటి యొక్క ఇంపాక్ట్ అని మన యొక్క బాడీపై చూపిస్తుంది కదా, మనం అంటే ఎవరైతే గ్రహిస్తారో వాటిని మనం గ్రాహకాలని అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సింక్ అంటే శోషక నిలువ. సో ఏదైతే కాలుష్య కారకాలను మనం సేకరించేసి వాటితో సంయోగం చెందినటువంటి యానకాన్ని శోషక నిల్వ అయితే అనడం జరుగుతుంది. అంటే సముద్రాలు మనకి CO2కు సింక్గా పనిచేయడం జరుగుతుంది అట్లా.
ఓకే, కాలుష్యాలు మీ అందరికీ తెలిసినటువంటి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉంటాయి, అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. విచ్ పొల్యూటెంట్స్ కంట్రిబ్యూట్స్ టు బోత్ ఓజోన్ అండ్ పెరాక్సిస్టైల్ నైట్రేట్ ఫార్మింగ్ ఇన్ అర్బన్ అట్మాస్ఫియర్స్ అండర్ సన్లైట్? సో సూర్యకాంతి సమక్షంలో పట్టణ వాతావరణంలో ఓజోన్ మరియు పెరాక్సిస్టైల్ నైట్రేట్ ఏర్పడడానికి ఏ కాలుష్య కారకాలు దోహదపడతాయి? ఓకే, సో ఆప్షన్ చూడండి, ఒక్కొక్క ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూసి ఆన్సర్ చెప్పండి. ఒకటేమో నైట్రోజన్ డైఆక్సైడ్, రెండోదేమో హైడ్రోకార్బన్స్, థర్డ్ సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ ఫోర్త్ కార్బన్ మోనాక్సైడ్. ఓకే, సో ఏంటిదండి ఆన్సర్? మనకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? సూర్యకాంతి సమక్షంలో. ఓకే, సూర్యకాంతి సమక్షంలో అంటే సూర్యుని రేడియేషన్, దానివల్ల ఇక్కడ ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఇక్కడ మనకు ఓజోన్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఓజోన్ యొక్క డేటా అండ్ దాంతోపాటు పెరాక్సీ ఎస్టైల్ ఈ యొక్క డేటా. ఓకే, సో పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ అంటే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, పిఏఎన్స్. ఓకే, సో మీరు ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం డెడికేటెడ్గా వీటి కోసం తీసుకొచ్చేసి మీ కాన్సెప్ట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఏం ఫార్మేషన్ అవుతుంది? నల్లగా అన్నిటికంటే విచిత్రంగా ఉంది NO2. సో ఆన్సర్ ఏంటిది? నైట్రోజన్ డైఆక్సైడ్ NO2. మనం మామూలుగా చెప్తే గుర్తుండదండి, మీకు డయాగ్రామ్ చూస్తే గుర్తుంటుంది, కాబట్టి నువ్వు ఎక్కువ టైం తీసుకొని దీని మొత్తాన్ని స్ట్రక్చర్గా తీసుకొని రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఓకేనా, సో ఇక్కడ ఫోటోకెమికల్ స్మాగ్ ఏర్పడడానికి మనకి ఇదైతే కారణం అయితే అవ్వడం జరుగుతుంది. పారిశ్రామిక ప్రక్రియలకు సంబంధించినటువంటి ఏ చర్య వలన ప్రధానంగా ఉష్ణ కాలుష్యం అనేది ఏర్పడుతుంది? ఈ కింద వాటిలో యాక్షన్స్ వల్ల మనకు థర్మల్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో థర్మల్ పొల్యూషన్ ఆప్షన్ చూడండి, డిటర్జెంట్ల కలయిక లేదా డిటర్జెంట్లను జోడించడం లేదా వాటిని కలపడం, భారలోహాల విడుదల, శీతలీకరణగా నీరు వాడడం, తేలియాడేటటువంటి ఘన పదార్థాలు పేరుకుపోవడం. ఓకే, సో ఇక్కడ చూడండి ఏం విడుదల అవ్వాలి? ఉష్ణ కాలుష్యం అంటే థర్మల్ పొల్యూషన్. సో థర్మల్ పొల్యూషన్ అనేది మనకు ఏదైతే రియాక్టర్స్ కానీ ఏదైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో వాటిలలో మనం ఏం చేస్తామంటే సపరేట్ అయినటువంటి కూలెంట్ని వాడతాము. అట్లా కాకుండా మనం వాటర్ని వాడమనుకోండి, వాటర్ తీసుకుంటాము, ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ లేదా ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో అంటే మిషనరీ పార్ట్స్, వాటిని కూల్ చేస్తాం. కూల్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము? ఆ హీట్ అయినటువంటి వాటర్ని డైరెక్ట్ బయటకు వదిలేస్తాం. బయటకు వదిలేయడం వల్ల ఏమవుతుంది? అది డైరెక్ట్గా నీరు ఉన్నటువంటి చెరువులు కానీ సరస్సులు కానీ నీటి వనరులు ఏదైతే ఉంటాయో మళ్ళీ వాటిలో కలిసిపోయి అక్కడ ఉష్ణ సమతుల్యం అనేది కోల్పోయి ఉష్ణ అసమతుల్యం వల్ల అందులో ఉన్నటువంటి జీవచరాలు ఏదైతే ఉంటాయి, జీవరాశులు కానీ లేకపోతే మొక్కలు కానీ నీటికి సంబంధించినటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి డేటా ఉంటుందో అదంతా కూడా మలినం అయిపోవడం జరుగుతుంది. వీటితో పాటు వచ్చినటువంటి కెమికల్స్ వాటి వల్ల అక్కడ జీవరాశులు నష్టపోతాయి. హీట్ టెంపరేచర్ వేరియేషన్ వల్ల కూడా జీవరాశులు అనేవి మరణించడం జరుగుతుంది. ఓకేనా, అండ్ మేజర్గా మనకి ఇది ఈ యొక్క విద్యుత్ ప్లాంట్లలో, కండెన్సర్ కూలింగ్ వాటిలో, హీట్ ఎక్స్చేంజర్స్ వాటిలో ఇది మేజర్గా ఉండడం జరుగుతుంది. విచ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ did the Minister of Environment, Forest and Climate Change announce on World Environment Day 2025 రిగార్డింగ్ పొల్యూషన్? సో ఇది మనకు రీసెంట్గా NTPC గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా, సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2025 నాడు కాలుష్యానికి సంబంధించినటువంటి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏ ముఖ్యమైనటువంటి మైలు రాయిని ప్రకటించింది? ఏమని ప్రకటించడం జరిగింది అంటే దట్ ఈస్ లాంచ్ ఆఫ్ వన్ నేషన్ వన్ మిషన్ అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేటటువంటి దాన్ని వీళ్ళు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇంకా మనకు June 5, 2026 రాలేదు కాబట్టి ఇక్కడ ఏ ప్రభుత్వం ఇంకా ఏం లాంచ్ చేయలేదు కాబట్టి మనం ఏం డిస్కస్ చేసుకోవట్లేము. 2026 ఎప్పుడైతే జూన్ వస్తుందో అప్పుడు మీరు యొక్క డేటాని మీరు అప్డేట్ చేసుకోవాలి. సో ఇది మనకు వచ్చినటువంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమరీ ఎయిర్ పొల్యూటెంట్? ఈ కింద వాటిలో ఏది ప్రాథమిక వాయు కాలుష్య కారకం కాదు? కార్బన్ మోనాక్సైడ్ CO కాలుష్యానికి సంబంధించినటువంటిది, నైట్రోజన్ ఆక్సైడ్ ఎస్ ఇది కూడా అంతే, సల్ఫర్ డైఆక్సైడ్ SO2 ఇది NOx ఇది కూడా కారణమే, ఓజోన్ O3 అనేది ప్రధానమైనటువంటిది కాదు. ఓకేనా, ఇది యాక్చువల్గా మన యొక్క ఆవరణాలలో ఒక పొర లెక్క ఉండడం జరుగుతుంది, ఏదైతే సూర్యుడి నుంచి వచ్చినటువంటి అతినీల లోహిత కిరణాలను ఆపివేయడం జరుగుతుంది కాబట్టి ఇది మనకు బెనిఫిట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ఓజోన్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయితే అవ్వడం జరుగుతుంది. మిగిలిన మూడు కూడా కాలుష్య కారకాలే. ఓకే, సో ఇది దేని నుంచి వస్తుంది అంటే CO అనేది వెహికల్స్ నుంచి రావడం జరుగుతుంది. పూర్తిగా బర్న్ కానటువంటి ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో ఆ ఫ్యూయల్ మనకి ఇక్కడ COగా రావడం జరుగుతుంది. 2025లో భారతదేశంలోని ప్రధాన నగరాల కోసం విడుదల చేసినటువంటి జాతీయ వాయు నాణ్యత సూచికలో ఏ దేశం అనేది అగ్రస్థానంలో నిలిచింది? సో ఈ యొక్క వాయు నాణ్యత దాంట్లో అగ్రస్థానంలో నిలిచినటువంటిది షిల్లాంగ్ అండి. ఓకే, ఏది ఉందంటే షిల్లాంగ్. సో 2025లో ఈ యొక్క NAQI ఈ యొక్క డేటాలో భాగంగా మనకు షిల్లాంగ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అండ్ దాంతోపాటు దాని యొక్క ఎత్తు, అడవులు అండ్ తక్కువ పారిశ్రామిక కార్యకలాపాల కారణంగా
17 వంటి తక్కువ AQI విలువలు ఉన్నటువంటి జాబితాలో ఏదైతే ఎక్కువగా అగ్రస్థానంలో ఉండడం జరిగింది యొక్క షిల్లాంగ్ అనేది. 2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారంగా వాయు కాలుష్యం కారణంగా పెరిగినటువంటి శ్వాసకోశ వ్యాధులకు ప్రాథమిక కారణం ఏ కాలుష్య కారకంగా గుర్తించబడింది. ఓకే, సో ఇది మనకు పర్టికులర్ మ్యాటర్ అనేది ఉండడం జరుగుతుందంటే పదార్థం ఉంటుందో దాని యొక్క సైజ్. సో దాని యొక్క సైజ్ అనేది 2.5. ఓకేనా, సో 2.5 మైక్రోమీటర్ కంటే కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకు పెద్దది వెళ్తున్నా కొద్దీ చిన్నది. ఇక్కడ చూడండి, కోర్స్ అంటే పెద్దది అన్నమాట, ఇది ఇంకా చిన్నది. 2.5 to 10 ఉంటాయి, అండ్ ఇది మనకు 10+ ఉంటుంది. ఇది వీటిని మనం ఈజీగా కరోనా ఏదైతే మాస్కులు ఉంటాయి అట్లాంటి మాస్కులు వాడుతుంటే మనం అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఇంత సన్న వాటి మనం తీసుకోవడం చాలా చాలా డేంజర్ మన యొక్క లంగ్స్. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? శ్వాసకోశ వ్యాధుల రావడానికి గల కారణం ఏంటి? పార్టికులేట్ మ్యాటర్ 2.5 PM 2.5 అనేటటువంటిది. ఓకే, మంచినీటి వనరుల్లో యూట్రోఫికేషన్ దారితీసేటటువంటి పోషక కాలుష్యానికి కింది వాటిలో ఏది అత్యంత ముఖ్యమైనటువంటి మూలం? యూట్రోఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మొత్తం స్ట్రక్చర్ ఇచ్చేసిన ఆన్సర్ చెప్పండి. ఆలోచించండి. పారిశ్రామిక వ్యర్థాల, వ్యవసాయ ప్రవాహమా, లేకపోతే మురుగునీటి విడుదల, లేకపోతే వర్షపు నీరా? ఎక్కడి నుంచి వచ్చింది? అది పట్టణానికి సంబంధించినటువంటి. సో ఏంటిదండి, మనకి ఇక్కడ ఏమవుతుంది, ఏదైతే పంట పొలాలకు వాడతామో ఏదైతే వాడినటువంటి నీరు ఉంటుందో ఆ నీరు అనేది మళ్ళీ ఇంకో నెక్స్ట్ పొలానికి, ఆ తర్వాత ఆ నెక్స్ట్ పొలానికి, ఆ తర్వాత మళ్ళీ అది నీటి వనరు ఏదైతే ఉంటుందో దాంట్లో కలవడం జరుగుతుంది. కలిసినప్పుడు ఏమవుతుంది, ఈ పొలాలలో మనం ఆల్రెడీ ఎరువులు వేస్తాం కదా, సాధిస్తంగా ఎరువులు మనం ఎందుకు వేస్తాము? మొత్తం ఈ రేంజ్ ఉండేటటువంటి కృత్రిమ ఎరువులను వాడతాం. కృత్రిమ ఎరువులు ఏమైతే ఇగో ఇదంతా ఇట్లా భారీగో ఈడుకొస్తారు, మళ్ళీ దీంట్లో కలుస్తుంది, ఇగో దీంట్లో కలుస్తుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ దీంట్లో కలుస్తాయి. ఈ సెడిమెంట్స్ అన్ని కూడా రావడం జరుగుతుంది. ఓకే, ఆలుగే చచ్చిపోయిన తర్వాత వీటికి ఆహారము దొరకదు, ఇవి కూడా ఖతం. ఓకే, సో ఫుడ్ హ్యాబిటాట్ అంటే ఆక్సిజన్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. ఆన్సర్ ఏంటిది? ఒక అగ్రికల్చర్ నుంచి వచ్చేటటువంటి నీరు. ఈ కింది వాటిలో ఏ అంశం అనేది పంట దిగుబడిని పెంచడానికి సహాయపడుతుంది? పంట దిగుబడి పెరగాలి అంటే మనం దేనిపై ఫోకస్ చేయాలి? థింక్ ఇట్. ఓకేనా, ఏం చేయాలండి? నాణ్యమైనటువంటి విత్తనాలు, మంచి నీటిపారుదల, మనకు నాణ్యమైనటువంటి ఎరువులు, పంట రక్షణను ఉపయోగించడం. ఓకే, ఇది కరెక్టే. కేవలం వర్షపు నీటిని వినియోగించడమా? కేవలం వర్షపు నీరు అంటే అన్నిసార్లు పాసిబుల్ కాదు. మనం కాలువలు అండ్ దాంతోపాటు నీటిపారుదలకు సంబంధించినటువంటి చెరువులు, చిన్న చిన్న కుంటలు, జలాశయాలు, వాటన్నిటిని కూడా వినియోగించుకోవచ్చు. కాబట్టి ఇది మనకు అంత సపోర్టింగ్ కాదు. పంట రక్షించాలి కదా, పంట రక్షించకుంటే పురుగులు, దాంతోపాటు క్రిమి కీటకాదులతో పాటు అడవి పందులు, వివిధ రకాలైనటువంటి జీవులు కూడా అన్ని కూడా రావడం జరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి చెప్పండి? 4ది కూడా చూద్దాం. 4ది కూడా చూసిన తర్వాత మీరే ఆన్సర్ చెప్తారు. నీటిపారుదల లేకుండా నాసిరకం విత్తనాలు ఉపయోగించడం. విత్తనాలు మనం విత్తితే ఏం చేస్తుంది? అట్నే ఉంటుంది. ఎప్పుడైతే మనకు దానికి నీటిపారుదల సప్లై అవుతుందో, పోషకాలు లభిస్తాయో అప్పుడు అది పెరుగుతుంది. నీరే లేదు కాబట్టి అది పెరగదు. రెండోది అది నాసిరకం అంటే అది డొల్ల, కాబట్టి ఇది కూడా పనికిరాదు. ఇక ఉన్న దాంట్లో బెస్ట్ ఏంటిది? నాణ్యమైనటువంటి విత్తనాలు ఉన్నాయి, నీటిపారుదల ఉంది, మంచి ఎరువులు ఉన్నాయి, పంట రక్షణ ఉన్నాయి, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. సో కొన్నిసార్లు క్వశ్చన్ మొత్తాన్ని ఎనాలిసిస్ చేయాల్సి వస్తుంది. క్వశ్చన్ మొత్తాన్ని ఎనాలిసిస్ చేస్తేనే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇట్లా ఆలోచించడానికే ఎగ్జామినర్ రీసెంట్గా ఎక్కువ టైం కేటాయించుకొని మరి క్వశ్చన్స్ అట్లా డిజైన్ చేస్తున్నాడు. చూసి ఆన్సర్ చేసే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయినాయి కొన్ని టాపిక్స్లలో. 2026 అప్డేటెడ్ అయినటువంటి NCERT 9వ తరగతి తెలుగు మీడియం సైన్స్ పాఠ్యపుస్తకం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ డేటాను మన యొక్క శ్రీనివాస్ మై క్యాప్ నుంచి గ్యాదర్ చేసుకోండి. జీవ విచ్ఛిన్నం లేదా జీవక్షయం చెందినటువంటి పదార్థాలు పర్యావరణానికి ఎందుకు హానికరమైనటువంటి? బయోడిగ్రేడబుల్ కావు. కాకపోవడం వల్ల కలిగేటటువంటి నష్టం ఏంటి చెప్పండి? కాకపోతే మనకేంది అంటే దానికి కూడా ఆన్సర్ ఇచ్చిండు, కానీ ఆన్సర్ మనం పిక్ చేసుకోమని 4 ఇచ్చిండు. ఏం పిక్ చేసుకోవాలి? 1, విచ్ఛిన్నం కావడానికి వేడి మరియు ఉష్ణోగ్రత అవసరం. ఓకే, ఇది కరెక్టే. హానికరమైనటువంటి రసాయనాలను విడుదల చేస్తాయి, ఇది కరెక్టే. ఓకే, బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేయబడతాయి. బయోడిగ్రేడబుల్ అంటే బ్యాక్టీరియా ద్వారా విచ్ఛిన్నం చేయబడదు. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే విచ్ఛిన్నం చేయబడదు. కాజెస్ నో పొల్యూషన్ ఇన్ వాటర్. సో నీటి కాలుష్యాన్ని కలిగించవా? కలిగిస్తాయి, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. మట్టిలో సులభంగా కలిసిపోతే ఆన్సర్ అయింది కదా, కాబట్టి ఇది కాదు. సో ఆన్సర్ ఏంటి? ఇదే ఆన్సర్. విచ్ఛిన్నం కావడానికి మనకు వేడి, ఉష్ణోగ్రత అండ్ తర్వాత మనకి ఒక
పూతికాహారులు కానీ జీవ విచ్ఛిన్నకారులు కానీ కావాలి. సో అది లేకపోవడం వల్ల అది అట్నే ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇది ఎప్పుడైతే హీట్ తగ్గుతుందో అప్పుడు ఆటోమేటిక్గా హానికరమైనటువంటి రసాయనాలను విడుదల చేస్తుంది. భారతదేశంలోని కింది చట్టాలు ఏది ప్రత్యేకంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించడం గురించి వివరిస్తుంది? వాయు కాలుష్యం నియంత్రించడానికి సంబంధించినటువంటిది మనకు చాలా చాలా ముఖ్యమైనటువంటిది అంటే ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఓకేనా? వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1981. చూడండి, ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1981. ఓకే, సో ఇది ఎప్పుడు వచ్చిందంటే 1981 మార్చి 29న భారత పార్లమెంట్ యొక్క చట్టాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్గారాలను నిరోధించడానికి మరియు ప్రమాణాలను అమలు చేయడానికి అధికారాలు కలిగినటువంటి కేంద్ర రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులను స్థాపించడం ద్వారా కాలుష్య నివారణకు మరియు నియంత్రణకు మరియు దాని యొక్క స్థాయిని తగ్గించడానికి ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకుంది. ఓకే, జీవ ప్రక్రియల ద్వారా సులభంగా విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలను వాటిని ఏమంటారండి? జీవ విచ్ఛిన్నకారులు అంటే బయోడిగ్రేడబుల్ లేదా జీవక్షయకారులు అని కూడా అనడం జరుగుతుంది. ఈ కింది వాటిలో ఏ పదార్థ సమూహాలు జీవ విచ్ఛిన్నం కానటువంటి పదార్థాలను అంటే లేదా జీవక్షయం పొందినటువంటి వాటిని అనడం జరుగుతుంది? సో ఏంటి అండి? ప్లాస్టిక్ బబుల్ ప్యాక్, పాల ప్యాకెట్లు, మందు ప్లాస్టిక్ సీసాలు, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సంబంధించినవి కాబట్టి ఇవి కూడా నాన్ బయోడిగ్రేడబుల్. నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఇది ఆన్సర్ అవుతుంది. పాడైపోయిన ఆహారం, కూరగాయ తొక్కలు ఇవన్నీ కూడా బయోడిగ్రేడబులే. కూరగాయ తొక్కలు, పువ్వులు, కాగితాలు బయోడిగ్రేడబుల్. గడ్డి, పాడైపోయినటువంటి ఆహారం ఇవి బయోడిగ్రేడబుల్. సో ఇది ఒకటే కాదు కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ప్రపంచ ఒప్పందం ఉన్నప్పటికీ ఒక దేశం సిఎఫ్సిలను ఉపయోగించడం కొనసాగించిందని ఊహించుకోండి. ఓకే, ఊహించుకున్నాం. ఆ దేశానికి మరియు ప్రపంచానికి కలిగేటటువంటి పరిణామాలు. సిఎఫ్సి అంటే ఏంటిది? క్లోరో ఫ్లోరో కార్బన్. ఇవేం చేస్తాయి? ఓజోన్ పెద్ద బొక్క పెడతాయి లేదా ఓజోన్ యొక్క మందాన్ని తగ్గిస్తాయి. ఓజోన్ మందం తగ్గిస్తే మనకేంది? మనకేమన్నా అవుతుందా? ఏమవుతుంది ఓజోన్ పొర తగ్గితే? దానికి ఏమైనా బిల్లు కట్టాలన్నా అంటే ఏం లేదమ్మా. మనకేమైందంటే యూవీ కిరణాలు, సూర్యుడి నుంచి వచ్చినటువంటి అల్ట్రావైలెట్ రేస్ అనేవి మనకు హాని కలిగిస్తాయి. మనతో పాటు జీవజాతి మొత్తానికి కూడా హాని కలిగించడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క హాని నుంచి బయటపడాలంటే మనకు ఓజోన్ ఉండేటువంటి ప్రొటెక్షన్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఏం చేస్తుంది? పర్యావరణానికి హాని కలుగుతుంది. ఓకే, ప్రపంచవ్యాప్తంగా విమర్శ వస్తుంది. ఎందుకంటే ఒక దేశం ఫాలో అవుతుంది కాబట్టి దానివల్ల మిగిలిన దేశాలు కూడా ఇంపాక్ట్ పడుతుంది. పారిశ్రామిక అభివృద్ధి కాదు. దీనివంటి ఎటువంటి ప్రభావం ఎందుకు ఉండదు? ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడనే పోయింది. వర్షపాతం పెరుగుతుందా? లేదు. వర్షపాతం వచ్చేది ట్రోపోస్ఫియర్లో, ఇది ఉంటే స్ట్రాటోస్ఫియర్లో. జీవ ప్రక్రియల ద్వారా విచ్ఛిన్నమైనటువంటి పదార్థాలను ఏమంటారు? సో జీవ ప్రక్రియల ద్వారా అయితే మనకు బయోడిగ్రేడబుల్. జీవ ప్రక్రియల ద్వారా కూడా కావట్లేదంటే అది నాన్ బయోడిగ్రేడబుల్. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి? ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలతో పోలిస్తే బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు ఎందుకు తక్కువ హానికరం? ఎందుకు తక్కువ హానికరం? అది భూమిలో కలిసిపోద్ది కాబట్టి అది మనకు తక్కువ హానికరం అవుతుంది. ఎందుకంటే సహజంగా విచ్ఛిన్నం అవుతుంది. ఎక్కువ టైం పడుతుంది, ఏం పడుతుంది దీంతో పోల్చుకున్నాం. విష పదార్థాలను ఏం విడుదల చేయదు. ప్లాస్టిక్ వాడకం పెంచుతుంది కాదు. సో ఇది ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఒక జల ఆవరణ వ్యవస్థలో జీవ అధోకరణం అనేటటువంటి దృగ్విషయాన్ని దేని విషయంలో ఉత్తమంగా అధ్యయనం చేయవచ్చు? ఇక్కడ మనకి ఏం చెప్పింది? జీవో అధోకరణం అంటే ఏంటిది? బయోమాగ్నిఫికేషన్. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటిది? కెమికల్ యొక్క స్థాయి అనేది ఒక్కొక్క ట్రాపిక్ లెవెల్ వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. హైయెస్ట్ లెవెల్కి వెళ్ళేసరికి మ్యాక్సిమం ఉంటుంది. ఫాస్ఫేట్లో ఆక్సినోక్లోరిన్లు, క్లోరిన్, డిడిటి. ఏంటిదండి డిడిటి? మొత్తుకున్నాం మనం స్టార్టింగ్ క్లాసెస్లో. డిడిటి డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్ అనేది చాలా చాలా డేంజర్. ఇది ఒక జాతి నుంచి ఇంకొక జాతికి అంటే అగ్ర వినియోగదారులకు వెళ్ళేసరికి గరిష్ట స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఒక్కొక్క పోషక స్థాయి నుంచి పై పోషక స్థాయికి వెళ్ళే కొద్దీ పెరుగుతుంది. ఈ కింద వాటి లేదు మున్సిపల్ ఘన వ్యర్థాల వనరు కాదు. ఆసుపత్రుల నుంచి, మున్సిపల్లో ఆసుపత్రులు ఉంటాయి. ఓకే, గృహాల నుంచి, మున్సిపల్ అంటేనే గృహాలు ఉంటాయి. ఓకే, పాఠశాలలు ఉంటాయి. ఓకే, రేడియో ధార్మిక అంటే మనకు న్యూక్లియర్ రియాక్టర్లు అంటే అది మున్సిపాలిటీ పరిధిలో ఉండదు. ఓకే, అది మున్సిపాలిటీ పరిధిలో ఉండదు. ఇది కేంద్ర దేనిలో ఉంటుంది? అణుశక్తి సంబంధించినటువంటి శాఖ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇది పురపాలక ఘన వ్యర్థాలను నియంత్రించినటువంటి నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మన యొక్క ఆన్సర్ ఇది ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది వాటిలో ఏ పదార్థం బ్యాక్టీరియా చర్య ద్వారా విచ్ఛిన్నం కాదు? బ్యాక్టీరియా చర్య ద్వారా విచ్ఛిన్నం కానటువంటిది ఏంటండి? ప్లాస్టిక్. పత్తి అనేది సహజంగా చెట్టు నుంచి వస్తుంది కాబట్టి జీవ విచ్ఛిన్నం అయితే. న్యూస్ పేపర్ కూడా చెట్టు నుంచి వచ్చేటటువంటి గుజ్జుతో తయారైంది కాబట్టి ఇది ఓకే. పండు కూడా చెట్టు నుంచే వస్తుంది కాబట్టి. కానీ ప్లాస్టిక్ ఏ చెట్టు నుంచి కూడా రాదే కాబట్టి ఇది జీవ విచ్ఛిన్నం కాదు లేదా జీవక్షయం కాదు. జీవ విచ్ఛిన్నం లేదా జీవక్షయం కానటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి కింది వాటిలో ఏది సరైంది?
చదవండి, ఒకసారి చదవండి, మొత్తం చదవండి. జీవ విచ్ఛిన్నం కాని పదార్థాలు ప్రకృతిలో సులభంగా కుళ్ళిపోవు. జీవ విచ్ఛిన్న రహిత పదార్థాలు నేల సారవంతం పెంచుతాయి, అస్సలే పెంచవు. జీవ విచ్ఛిన్న రహిత పదార్థాల్లో పండ్లు, కూరగాయలు, ఇతర సేంద్రియ పదార్థాలు ఉంటాయి, ఉండవు. జీవ విచ్ఛిన్న రహితం అంటే జీవక్షయం చెందినటువంటి, అంటే ప్లాస్టిక్ అని గుర్తుపెట్టుకోండి, సింపుల్. ఇవి సహజ ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం కావు. ఎస్, ఇది ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నీటి ఉష్ణ కాలుష్యం ఈ నీటి నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తుంది? నీటి ఉష్ణ కాలుష్యం అనేది చెప్పండి. నీటి ఉష్ణ కాలుష్యం ఏమవుతుందండి చెప్పండి. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ఏమవుతుంది. ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నుంచి చల్లటి నీటిని తీసుకుంది, ఇక్కడ చేపలు బతికినాయి, ఇక్కడ చేపలు చచ్చిపోయి వాడి అస్థిపంజరాలు కనిపిస్తున్నాయి. ఏమవుతుంది? ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది. ఎందుకంటే వేడి నీటిలో ఆక్సిజన్ స్థాయి అనేది తగ్గుతుంది, వెరీ వెరీ డౌన్. అదే చల్లటి నీటిలో ఆక్సిజన్ స్థాయి అనేది పెరుగుతుంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అవర్ ఆన్సర్. తాగునీటిని శుద్ధి చేయడానికి కింది వాటిలో సాధారణంగా దేన్ని వినియోగిస్తారు? దేన్ని ఉపయోగిస్తారు? నూనె వడపోత, భస్మీకరణము, ఆమ్ల తరస్థీకరణ, దేన్ని? క్లోరినేషన్. ఏం ఉపయోగిస్తారండి? క్లోరినేషన్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఇక్కడ ఇవన్నీ నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ ఫిల్టరేషన్ చేస్తారు. ఇక్కడ నుంచి సూవేజ్ వాటర్ని తీసుకుని ప్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ప్రైమరీ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్, టెర్షరీ చేసిన తర్వాత ఫాస్ఫరస్ రిమూవ్ చేస్తాడు, తర్వాత నైట్రోజన్ మళ్ళీ ఇక్కడ ఫిల్టరేషన్ చేసి క్లోరినేషన్ చేసి బయటకు రిలీజ్ చేస్తారు, క్లోరినేషన్ చేస్తారు. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సరైన మురుగునీటి శుద్ధిని అమలు చేయడం ద్వారా ఈ కింది వాటిలో దేన్ని తగ్గించవచ్చు? దేన్ని తగ్గించవచ్చు అండి? ఇక్కడ మురుగునీటిని శుద్ధి చేస్తే నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మానవుని కార్యకలాపాలు పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? మానవుని యొక్క కార్యకలాపాలు ఇప్పటికి అతి దారుణంగా అయిపోయింది, ఇంకేం చూపిస్తుంది ఆడ? ఏ కొండ ఎక్కినా బొక్కి, ఏ చెట్టు ఎక్కినా చెట్టు కొట్టేసుడే, తర్వాత ఏ ప్రదేశానికి వెళ్ళినా ఆడ మొత్తం పొల్యూషన్ బంద్ చేసి మొత్తం ఆగమాగం చేసుడే. వ్యర్థాల తొలగింపులు, వ్యర్థాలు పెంచేదే మనుషులు, కాబట్టి ఇది కాదు. సానుకూల ప్రభావం ఎందుకంటే మొత్తం నిజానికి పాజిటివ్ కాదు, నెగిటివ్ ఉంటుందండి. నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే పొల్యూషన్. ప్లాస్టిక్ బ్యాగులు, ప్లాస్టిక్ బాటిళ్ళు, మంచి మంచి కట్టుబాట్లు మన వాళ్ళకి బాగుంటాయి. ఒకసారి వెళ్ళిరంటే మళ్ళీ 10 రోజుల తర్వాత ఆడిపోతే మొత్తం చెత్త తప్ప ఏమి ఉండదు. కాలుష్యానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవర్ ఆన్సర్. కార్బన్ మోనాక్సైడ్ ఎందుకు వాయు కాలుష్య కారకము? ఎందుకంటే ఇది ఆక్సిజన్ ఏదైతే రక్తం మోస్తుందో దాని యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ట్రాఫిక్ లో మనం సిగ్నల్ పడ్డదో అది ఒక కొద్ది టైం పడ్డప్పుడు ఎప్పుడు మనం ఏం చేయాలంటే రేజ్ చేయాలి. రేజ్ చేస్తే అందరికీ ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి మొత్తం అన్ని పడిపోతారు. ఓకే, అట్లా అస్సలే చేయకండి. ఎప్పుడైనా సరే సిగ్నల్ పడ్డప్పుడు కొద్దిగా టైం ఉంది, ఆ టైమర్ చూపిస్తుంది కదా, టైమర్ చూపించేది దేనికి? వెహికల్ని ఆపమని. ఈవీ అయితే ప్రాబ్లం లేదు, ఈవీకి అయితే మనం ఆపనక్కర్లేదు. కానీ మనకి ఒక బైకులు ఏదైతే ఉంటాయో అవి మళ్ళీ ఇట్లా స్టార్ట్ కాకుండా ఇప్పుడు సెల్ఫ్ స్టార్టే వస్తుంది కదా, బంద్ చేసి వెయిట్ చేయండి. ఆ టైమింగ్ పడ్డాక ఎట్లాగో మనకు ఎల్లో సిగ్నల్ పడ్డప్పుడు ఆన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. మనకి యొక్క రక్తం యొక్క ఆక్సిజన్. అందుకే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ మెయిన్గా జంక్షన్స్లలో ఉండే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం ఈ యొక్క పొల్యూషన్లో యొక్క CO. ఆక్సిజన్ లేకపోతే బ్రెయినే పనిచేయదు. బ్రెయిన్ పని చేయనప్పుడు ఫుల్ బాడీ ఏం పని చేస్తుంది? సో ఆన్సర్ ఏంటిదండి? ఆక్సిజన్ సంబంధించినట్లు. నెక్స్ట్ క్వశ్చన్, కలప కోసం అడవిలో చాలా చెట్లను నరికితే పర్యావరణానికి కలిగేటట్టు నష్టం ఏంటిది? పర్యావరణానికి కలిగేటట్టు నష్టం ఏంటిది? నష్టం ఏముంటుందా? ఏమి ఉండదు. ఎందుకంటే మొత్తం కొట్టేస్తారు కాబట్టి ఇంక మనం బతకడం లేస్ట్, బతికేది ఏముండదు. బతికేది ఉన్నప్పుడు ఇంక నష్టం ఏముంటుంది చెప్పండి? చిన్న మొక్కలు పెరగడానికి ఎక్కువ సూర్యరశ్మి లోపల లేదు. ఒక పెద్ద చెట్టు ఎంత అయితే ఆక్సిజన్ జనరేట్ చేస్తుందో, ఎంత అయితే అది ఆహారాన్ని తయారు చేసుకుంటుందో, దాంట్లో ఈ చిన్న మొక్కలు ఎంత ఇది నేల కోతకు నాశనానికి దారి తీస్తుంది. ఇది మనం చేసినటువంటి పనులన్నీ వీటినే ఉంటాయి. కేబీఆర్ పార్క్లో కొట్టేయడాలు ఇంకా చాలా జరిగినాయి లేండి. ఒక్కొక్కటి ఎందుకు ఇతర చెట్లు పెరగడానికి కూడా ఖాళీ స్థలాన్ని ఏడందిస్తుంది. పెద్ద చెట్టు పోతే అది ఎంత ఎనర్జీని అది కన్వర్షన్ చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా. అండ్ దాంతోపాటు ఎంత హీట్ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ యొక్క ఎర్త్ యొక్క టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి. అదంతా కూడా పోతుంది. జీవనోపాధి ఎందుకు కల్పిస్తుంది? కలిపేది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ఆన్సర్. ఈ కింది జీవుల సమూహాల్లో ఏది పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది? శుభ్రంగా ఉంచడానికి సహాయపడేది సైజోపస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి మనకు బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు. బ్యాక్టీరియా మరియు ఫంగి దీంట్లో మేజర్గా మనకు ఉండేటటువంటి. ఓకే, ఇవి విచ్ఛిన్నకారులుగా పనిచేయడం జరుగుతుంది. ఈ సేంద్రియ పదార్థాల యొక్క విచ్ఛిన్నంలో సహాయపడతాయి.
ఎంజైమ్ల సహాయంతో చనిపోయినటువంటి కణజాలాలను జీర్ణం చేసి పోషకాలను తిరిగి నేలకు అందిస్తాయి. ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన పర్యావరణ సమస్యల్లో నేల క్షీణత ఒకటి. నేలను పరిరక్షించడానికి అనేక రకాల పద్ధతులు ఈ కింద పేర్కొనబడ్డాయి. వాటిలో తప్పుదారిని ఎంచుకోండి. పరిరక్షించడానికి ఇక్కడ అడిగింది దాంట్లో రాంగ్ అంటే పరిరక్షించింది కాదు అది. ఒకటి పంట మార్పిడి. పంట మార్పిడి వల్ల ఏమవుతుందంటే పోషకాలు ఒక దాంట్లో ఎక్కువ ఉన్నాయి, ఇంకో దాంట్లో తక్కువ ఉన్నాయి, బ్యాలెన్స్ అయిపోతాయి ఈ విధంగా. కాబట్టి ఓకే, ఇది ఓకే. చెట్లు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ పనికి వస్తుంది కాబట్టి ఇది ఓకే. మెట్ల వ్యవసాయం, ఏదైతే ఇట్లా కొండలు ఉంటాయో డైరెక్ట్ కొండ మొత్తాన్ని గుట్టేసి అడుగు కాకుండా కొండ ఉన్నదాన్ని ఇట్లా బ్యాలెన్స్ చేసేసి, అంటే కొద్దిగా ఇట్లా లెవెల్ చేసేసి దీన్ని ఇక్కడ వ్యవసాయం చేస్తారు కాబట్టి మెట్ల వ్యవసాయం ఇది ఓకే. అతిగా మేపడం, ఏదైతే మనకి ఒక ఆవులు మేకలు గేదెలు ఉంటాయో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళి గడ్డి కూడా లేకుండా మొత్తం మీరు తింగే ఉంటుంది అలా. పరిరక్షణ ఉంటుంది ఉండదు. ఎందుకు పరిరక్షణ ఉండదు అంటే ఈ గడ్డికి కింద నేల అనేది పట్టుకుని ఉండడానికి వేర్ల వ్యవస్థ అనేది ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఒక గడ్డిని తింటుందో అప్పుడు వేర్లకు బలమైన ఉంటుంది ఉండదు. కాబట్టి వాన వచ్చిన ఏది వచ్చినా మట్టి అంతా కొట్టుకోపోద్ది. అప్పుడేమో నేల క్షీణతకు గురి అవుతుంది. పిఓపి యొక్క ఫుల్ఫామ్ అంటే పిఓపి యొక్క పూర్తి రూపం ఏంటిది? పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనేటటువంటి ఒక పిఓపి అంటే యాక్చువల్లీ మన కెమిస్ట్రీలో పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. బట్ ఇన్ ఎన్విరాన్మెంట్ పెర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే దీర్ఘకాలిక సేంద్రియ కాలుష్య కారకాలు అనేది అనడం జరుగుతుంది. ఇది మనిషి యొక్క ఆరోగ్యానికి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపేటటువంటి విష రసాయనాలు ఇవన్నీ. ఈ కింది పదార్థాలు ఏది జీవ విచ్ఛిన్నం కాదు? ఏది కాదు? దుమ్మితిప్పట అవుతుంది, తోలు బెల్టు అవుతుంది, గాజు ఇది కాదు. కాగితపు సంచి అవుతుంది, అట్టా పెట్టి అవుతుంది. ఏది కాదు? గాజు గిన్నె మరియు ప్లాస్టిక్ కవర్. ఓకే, ప్లాస్టిక్ కవరు గాజు గిన్నె ఇవి కావు. గ్లాస్ డిష్. కేంద్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఆమోదించబడినటువంటి సమీకృత పరిరక్షణ మిషన్ అయినటువంటి నమామి గంగే కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? నమామి గంగే గనక తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫర్ విశ్వన్ ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. గంగాను క్లీన్ చేయడానికి దీన్ని అయితే తీసుకున్నారు ఈ యొక్క నమామి గంగే అనేటటువంటి ప్రోగ్రామ్. ఎప్పుడండి ఇది? 2014. ఎప్పుడైతే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడదో అప్పుడు 2014. ఈ కింది వాటిలో సహజంగా సంభవించినటువంటి వాయు కాలుష్యానికి మూలం ఏమిటి? సో ఇక్కడ చూడండి ఎట్లా వస్తుందో మొత్తం. వాహనాల నుంచి వచ్చేటటువంటి పొగ మ్యాక్సిమం మనం దీన్ని పెట్టేస్తాము. కాకపోతే ఇక్కడ చూడండి సహజంగా సంభవించే ఈ సహజం అనేటటువంటి పదాన్ని మనం మ్యాక్సిమం ఫోకస్ చేయకుండా వాయు కాలుష్యానికి మూలం ఏమిటి అని అంటే వాహనాల నుంచి వచ్చేటటువంటి పొగ అని పెడతాము. కానీ సహజంగా కట్టెలు కాల్చడం అనేది సహజంగా జరగదు. విద్యుత్ కేంద్రాలు సహజంగా భూమి మీద మనం పుట్టేపటి కాంచి లేవు, మానవ నిర్మితాలు కాబట్టి ఇది కాదు. అగ్నిపర్వతాలు, ఎస్, అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల కూడా మనకి ఒక డేటా వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఇట్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పెస్టిసైడ్స్ త్రూ నాన్ బయోడిగ్రేడబుల్ ఆర్ బోత్ బెనిఫిషియల్ అండ్ హార్మ్ఫుల్ ఫర్ అగ్రికల్చర్. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్ రిగార్డింగ్ పెస్టిసైడ్స్. ఓకేనా, ఇన్కరెక్ట్ ఆప్షన్ అంటుండే పురుగు మందుల జీవ విచ్ఛిన్నం కానటువంటి అయినప్పటికీ అవి వ్యవసాయానికి ప్రయోజనకరమైనటువంటివి మరియు హానికరమైనటువంటివి కూడా. ఓకే, పురుగు మందులకు సంబంధించినటువంటి తప్పు ఎంపికని ఎంచుకోండి. ఈ యొక్క మొక్కల పెరుగుదలను తగ్గిస్తాయా పురుగు మందులు? యాక్చువల్గా పెరుగుదల తోడ్పడతాయి కదా. పత్రహరితాన్ని తగ్గిస్తా? ఏం తగ్గలేదు. కిరణజన్య సమయక్రియకు అనుకూలంగానే ఉంటాయి పురుగు మందులు అనేవి, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి మేజర్గా. నత్రజని జీవక్రియను మారుస్తాయి మరియు ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటుంది. పురుగు మందులు వేస్తే లేదు. 3 మనకు మిస్టేక్ చూపిస్తున్నాయి. కలుపు మొక్కలు, తెగుళ్ళు, మొక్కల వ్యాధులు నియంత్రించడానికి ఉపయోగిస్తారు. ఎస్, ఇది కరెక్టే. సో నాకు తెలిసి ఇది క్వశ్చన్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది తప్పు కాదు, క్వశ్చన్లో ఇది మిస్టేక్ అయింది. సో ఇదే ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్ చూపిస్తుంది. ఎందుకంటే మిగిలిన 3 కూడా మ్యాచ్ అవ్వట్లేదు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ తప్పింది, ఇన్కరెక్ట్ కాదు, కరెక్ట్. ఓకే, లిట్మస్ అనేది ఒక సహజ ఆమ్ల క్షార సూచిక. ఇక్కడ వాటిలో దేని నుంచి గ్రహిస్తారు? సో లిట్మస్ అనేటటువంటిది మనకు ఎన్విరాన్మెంట్ దాంట్లో అంటే పొల్యూషన్ దాంట్లో ఫైండ్ అవుట్ చేయడానికి ఒక pH వాల్యూ సంబంధించి డేటా ఉంటుంది. ఇది మనకు కెమిస్ట్రీలో ఉంటుంది, ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఇది లైకెన్ నుంచి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది లైకెన్ అంటే ఇట్లా ఉంటుంది. ఓకే, శిలాజ ఇంధనాలను మండించడం వల్ల ఈ కింది ఫలితాలు ఏది సంభవించదు, ఏది కాదు? పొగమంచు ఏర్పడడం. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల పొగమంచు ఏర్పడుతుంది. నైట్రోజన్ సల్ఫర్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. ఆమ్లవర్షాలను గురిపిస్తుంది. కానీ ఓజోన్ స్థాయి తగ్గుతుందా? లేదు. ఇది తగ్గడానికి గల కారణం ఏమిటి? సిఎఫ్సి. సో ఆన్సర్ ఆప్షన్ డి ఎవర్ ఆన్సర్. మైనింగ్ వల్ల అధిక మొత్తంలో ఉండేటటువంటి ఈ కింది వాటిలో దేని వల్ల కాలుష్యం కలుగుతుంది? సో మైనింగ్ వల్ల మనకి ఇక్కడ
మేజర్ ఇక్కడ చూడండి, వేస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ డంప్ చేస్తున్నారు కదా, వేస్ట్ మొత్తాన్ని కూడా మనకు అక్కడ డంప్ చేస్తున్నారు. సో దాన్ని మనం స్లాగ్ అనడం జరుగుతుంది. ఏమంటామండి దాన్ని? స్లాగ్ అనడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఈ యొక్క ప్రతి టన్ను లోహాన్ని కూడా అధిక మొత్తంలో స్లాగ్ ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని కూడా ఈ విధంగా పారవేయడం జరుగుతుంది. ఇది అంతా వేస్ట్ మెటీరియల్ అనమాట. దీనివల్ల కూడా పర్యావరణానికి కాలుష్యం అవుతుంది. ఈ కింద వాటిలో నీటి కాలుష్యానికి కారణమైనటువంటి నాన్ పాయింట్ సోర్స్. పాయింట్ సోర్స్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ ఇక్కడ నుంచి వస్తుంది అనేది పైన చేసి దాని పాయింట్ సోర్స్. నాన్ పాయింట్ అంటే ఇక ఎక్కడి నుంచైనా రావచ్చు. సో దాన్ని మనం నాన్ పాయింట్ అంటే. కర్మాగారాలు తీసుకుంటే మనకు ఒక ఫిక్స్డ్ పాయింట్ అనేది ఉంటే దాని నుంచి మనం ఈజీగా పాయింట్ సోర్స్కి లెక్క తీసుకోవచ్చు. కాబట్టి ఇది కాదు. పట్టణాలు, శివారు ప్రాంతాలు, ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్ అని చెప్పలేము. మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, వీటికి కూడా ఒక ఫిక్స్డ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇదే ఆన్సర్. పైవన్నీ కాదు, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, మనకు పట్టణాల్లో ఆన్సర్స్ మనం చెప్పలేం కదా. పట్టణంలో ఈ పర్టికులర్ ఇక్కడి నుంచి వచ్చింది, శివారు ప్రాంతాలంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి వచ్చిందని మనం చెప్పలేం కదా. కాబట్టి ఎక్కడి నుంచి కాలుష్యం అనేది మనం చెప్పలేం. ఎక్కడి నుంచి వస్తుందని ఫిక్స్డ్ ఒక పాయింట్ అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇది నాన్ పాయింట్ సోర్స్ అనడం జరుగుతుంది. అంటే మొత్తం ఎంటైర్ డేటా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా డాష్ ఉత్పత్తి అవుతుంది. ఇది వాయు కాలుష్యానికి కారణమవుతుంది. శిలాజ ఇంధనాలను మండించడం వల్ల మనకు పొగ వస్తుంది, ఫ్లై యాష్ అనేది రావడం జరుగుతుంది. పొగ మరియు ఫ్లై యాష్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏమవుతుంది? ఆ యొక్క పొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ యొక్క పొల్యూషన్ వల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ అబౌట్ బీఓడి? ఈ కింది వాటిలో బీఓడికి సంబంధించిన దాంట్లో ఏది సరైనది? సో ఇక్కడ సిఓడి కంటే కూడా తక్కువగా ఉంటుంది. అసలు సిఓడి అండ్ బీఓడి అంటే ఏంటిదో చూడాలి. సో సిఓడి లేదా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, ఇది మనకు టోటల్ మెజర్మెంట్ ఆఫ్ ఆల్ కెమికల్స్ ఇన్ ద వాటర్ దట్ కెన్ బి ఆక్సిడైజ్. ఏదైతే కెమికల్స్ ఉంటాయో ఆ యొక్క కెమికల్స్ మొత్తాన్ని కూడా ఆక్సిడైజ్ అవ్వడం అంటే ఆక్సీకరణ కావడానికి ఎంత ఆక్సిజన్ అయితే కావాల్సి ఉంటుందో దాన్ని మనం కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని అంటాం. అదే ఈ రోజుల్లో సిఓడి అంటే మనకి ఏం గుర్తుకొస్తుంది? క్యాష్ ఆన్ డెలివరీ అని గుర్తుకొస్తుంది. ఓకే, నెక్స్ట్ బీఓడి అంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. ఇది మనకు ఏదైతే ఫుడ్ లేదా ఆర్గానిక్ కార్బన్స్ ఏదైతే ఉంటాయో ఆ యొక్క బ్యాక్టీరియాస్ ఆక్సిడైజ్ అంటే ఆక్సీకరణ చెందడానికి ఎంత అయితే సరిపోతుందో దాన్ని బట్టి మనం ఇక్కడ బీఓడిగా తీసుకుంటాం. సో సిఓడి కంటే బీఓడి అనేది తక్కువగా ఉంటుంది. ఇది కరెక్టే. వ్యర్థ నీటిలో ఉండేటటువంటి సేంద్రియ పదార్థాన్ని కొలిచేటటువంటి కొలమానం, ఇది కూడా బీఓడి కరెక్టే. జీవరసాయన ఆక్సిజన్ డిమాండ్, ఇదే కదా బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, ఇది కరెక్టే. కాబట్టి అన్ని కరెక్ట్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది స్టేజ్ 2 కాబట్టి ఈ లెవెల్లో వచ్చింది, డెప్త్ ఎక్కువగా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆమ్ల వర్షాల ప్రధాన కారణం ఏమిటి? ఆమ్ల వర్షాలు యాసిడ్ రైన్స్ కారణం ఏమిటి? ఆమ్ల వర్షాల ప్రధానమైనటువంటి కారణం దట్ ఈస్ సల్ఫర్ డయాక్సైడ్. ఏంటిదండి? సల్ఫర్ డయాక్సైడ్ అనేది మనకి ఇక్కడ మెయిన్ గా ఉండడం జరుగుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ రెయిన్ రావడం వల్ల మనకి యొక్క ఆమ్ల వర్షాలను కురుస్తుంది. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. స్మాగ్ అనేది దేనికి సంబంధించింది? స్మోక్ మరియు ఫాగ్ రెండు కలిస్తే మనకి ఇది వస్తుంది. స్మోక్ అంటే పొగ, స్మోక్ మరియు ఫాగ్. ఇది ఆన్సర్ ఆప్షన్ ఏంటిదని? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు పట్టణ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఇది ఒక రకమైనటువంటి వాయు కాలుష్యం. ఓకే, స్మాగ్ అనేది. సో ఇక్కడతో ఇక క్లాస్ ఫినిష్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 41 కాంచి నెక్స్ట్ పార్ట్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ పైన బాగా ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.